హాయ్ అండి, హలో. ఐఎమ్ డాక్టర్ శ్రవంతి, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్. సో ఈరోజు మీకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ రిగార్డింగ్ బ్లీడింగ్ ఆఫ్టర్ మెనోపాజ్ గురించి చెప్తాను. సో మెనోపాజ్ అంటే ఏంటంటే, మన ఇండియన్ ఏజ్ గ్రూప్ ఉమెన్లో లైక్ 45 to 52 ఇయర్స్ మధ్యలో ఉమెన్కి 1 year వరకు పీరియడ్స్ రాకపోతే అప్పుడు మనం మెనోపాజ్ వచ్చేసిందని డిక్లేర్ చేస్తామన్నమాట. సో వన్స్ మెనోపాజ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకవేళ బ్లీడింగ్ అయితే డెఫినెట్గా గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఆ గైనకాలజిస్ట్ డాక్టర్ ఏం చూస్తారంటే, మీ గర్భసంచి ముఖద్వారం లైక్ సర్విక్స్ అంటారు, దాన్ని మనం ఎగ్జామిన్ చేస్తాం. సో దానికి రిలేటెడ్గా ఏమైనా క్యాన్సర్ ఇష్యూస్ ఉన్నాయా అనేది మనకి చూడడంలో కొంత తెలుస్తుంది. దాంతోపాటు ప్యాప్స్మియర్ అని ఒక టెస్ట్ ఉంటుంది, దాన్ని కూడా మనం చేస్తామన్నమాట. అండ్ ఇన్ కేస్ ఆ సర్విక్స్లో ఏమైనా గ్రోత్ అట్లా ఉంటే దాన్ని బయాప్సీ కూడా తీసి పంపిస్తాం అనమాట. ఇది టు రూల్ అవుట్ ఎనీ సర్వైకల్ క్యాన్సర్. అండ్ నెక్స్ట్ ఏంటంటే, గర్భసంచి లోపల పొర ఎలా ఉంది అనేది చూడాలి. ఆ గర్భసంచి లోపల పొర చూడడానికి యూజువల్గా మనం స్కాన్ చేస్తామన్నమాట. ఆ స్కాన్లో మనకి లెస్ దెన్ 4 mm కనుక ఉంటే దట్ ఈస్ నార్మల్ అనమాట గర్భసంచి పొర. ఏదైతే మనకి 4 mm కన్నా ఎక్కువ థిక్నెస్ కనుక ఉంటే అప్పుడు డెఫినెట్గా మనం ముఖ పరీక్ష అనేది చేయాలి. ఆ ముఖ పరీక్షలో మనకి క్యాన్సర్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అనేది ఐడెంటిఫై అవుతుంది. అట్ ద సేమ్ టైం అదే స్కాన్లో మనకి అండాశయాలు కూడా ఎలా ఉన్నాయనేది తెలుస్తుంది అనమాట. అండ్ యూజువల్గా కొంతమందికి అండాశయాల క్యాన్సర్తో పాటు బ్రెస్ట్ రిలేటెడ్ క్యాన్సర్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో సైమల్టేనియస్గా మీ డాక్టర్ మీకు లైక్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ కూడా చేస్తారనమాట. సో ఎప్పుడు అయినా కూడా లైక్ బ్లీడింగ్ వచ్చింది అనుకోండి, మెనోపాజ్ వచ్చిన తర్వాత డెఫినెట్గా గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఓకే.